తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది? పెట్రోల్ కష్టాలు సడన్గా రావడం ఏంటి? పెట్రోల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిలో ఉన్న హైడ్రామా ఏంటి? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం టీవీ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిగతా వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు తెలుగు రాష్ట్రాల్లో సడన్గా ఈ పెట్రోల్ కష్టాలు ఏంటి? సడన్గా పెట్రోల్ బంక్ దగ్గర పోయేసరికి చూసేసరికి కిలోమీటర్ల మేరకు రద్దీ అంతా వాహనదారులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. అసలే ఎండలు మండుతున్నాయి. ఆ ఎండ మంటకు తోడు ఈ పెట్రోల్ మంట తోడవడంతో వాహనదారులు రోడ్లపైనే నరకం అనుభవిస్తున్నారు. సడన్గా ఈ పెట్రోల్ కష్టాలు రావడం ఏందని చెప్పి వాపోతున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఈ పెట్రోల్ కష్టం? సడన్గా నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి? హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, లేదంటే ఆంధ్రాలో కానివ్వండి, ఎక్కడ చూసినా వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ కొరత అనేది డీలర్లు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా, నిజంగా అక్కడికి అసలు పెట్రోల్ రావడం లేదా? దీని వెనకాల ఒక మర్మం దాగి ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి కారణాన్ని బయటికి రానివ్వడం లేదు. వాస్తవానికి ఆలోచిస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ తోటి ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధము, అది తాత్కాలికంగా వాళ్ళు చర్చల్లో ఉన్నారు. తాత్కాలికంగా కాల్పులకు కూడా విరమణ ఇచ్చారు. అక్కడ యుద్ధం కూడా కాస్త చల్లబడిందనే చెప్పవచ్చు. మరి నౌకలు ఏమైనా వస్తున్నాయంటే, ఇటీవల కాలంలో భారత్కు వచ్చేటువంటి చమురు నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు నౌకలను హార్ముజ్ జలసంధి దగ్గర ఆపేయడం జరిగింది. అది ఆపేయడం వల్లనే ఇక్కడికి కష్టం వస్తుందా అంటే, అది ఆపేసినా కానీ భారత్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు చమురు నిల్వలతోటి ఇక్కడ కష్టాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో సాఫీగా నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదలైంది. మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పెట్రోల్ కష్టాలు, డీజిల్ కష్టాలు, అంటే కృత్రిమంగా అక్కడ కొరత అనేది సృష్టించారు. ఎందుకు ఇది జరిగిందా అని చూసి ఈవెన్ అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ఆరాధిస్తే, అక్కడ డీలర్లు కట్టినటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పంపినా కానీ 4-5 రోజులుగా కూడా అక్కడ ట్యాంకర్లు రావడం లేదు. దానికి గల కారణం ఆయిల్ కంపెనీల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినటువంటి చమురు కొరత ఏదైతే ఉందో, ఈ ఇంధనం కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, ఆంధ్రప్రదేశ్కు బార్డర్గా ఉన్నటువంటి ఖమ్మం, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లోకి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి అక్కడ రద్దీ ఏదైతే ఏర్పడుతుందో అదే రద్దీ ఒక వదంతులు వ్యాపించి తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూడా విస్తరించి ఇక్కడ అవసరానికి మించి ఆయిల్ను కొనుగోలు చేయడం జరిగింది. అంటే రేపు దొరకదేమో, ఆయిల్ అక్కడ పెట్రోల్ ఉండదేమో, డీజిల్ ఉండదేమో అని చెప్పి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరానికి మించి రోజు 50 రూపాయలు 100 రూపాయలటువంటి పెట్రోల్ పోసుకునేటువంటి వాహనదారుడు 1000 రూపాయలు పోసి ట్యాంక్ ఫుల్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. దీనివల్ల ఉన్న పెట్రోల్ బంకులలో పెట్రోల్ కాస్త డీజిల్ కాస్త అయిపోవడంతో అక్కడ వాళ్ళు నో స్టాక్ బోర్డు పెడితే, ఓహో ఇక్కడ పెట్రోల్ కొరత అనేది ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎక్కడ పెట్రోల్ దొరికితే అక్కడ కిలోమీటర్ల కొద్దీ వాహనదారులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఎంత ఎండ కొడుతున్నా ఆ ఎండలో ఇబ్బంది పడుతూ ఆ లైన్లో వెళ్ళి పెట్రోల్ పోయించుకొని బయటికి వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళకి కావాల్సినంత పెట్రోల్ పోస్తున్నారు. అంటే కొన్ని ఏరియాలలో 2 వీలర్కు 200 రూపాయల పెట్రోల్ మాత్రమే, 4 వీలర్కు 1000 రూపాయల పెట్రోల్ మాత్రమే అని చెప్పి ఒక కండిషన్తో కూడా పోస్తున్నారు. అంటే ఇది నిజంగా ఏం జరుగుతుంది అనేది సగటు వాహనదారుడికి అర్థం కావట్లే. సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. సగటు వాహనదారుడు తన పరిమితికి మించి కొనుగోలు చేస్తున్నాడు. సగటు వాహనదారుని యొక్క ఖర్చు కూడా దీనివల్ల పెరిగిపోతుంది. అసలు సడన్గా ఏర్పడినటువంటి ఈ పెట్రోల్ కష్టాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ పెట్రోల్ కష్టాల వెనకాల ఉన్న మర్మం ఏంటనేది డీలర్లే చెప్పాలి. దీనిలో ఒక రాజకీయ కోణం కూడా కనిపిస్తున్నది. నిజానికి
వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు కనుక అయిపోతే కేంద్రము ఈ పెట్రోల్ పైన 10 నుంచి 15 రూపాయల భారం పెంచనున్నట్లు ఒక వదంతులు ఏదైతే వ్యాపించాయో ఆ వదంతుల నేపథ్యంలో పెట్రోల్ డీలర్లు, పెట్రోల్ యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాంకర్లను పంపించడం లేదన్నటువంటి ఆరోపణ వినిపిస్తుంది. ట్యాంకర్లను పెట్రోల్ బంక్లకు అవి పంపకపోవడం వల్ల ఆ నిల్వలు అట్నే ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అలా ఒక కృత్రిమ కొరతను సృష్టించారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఈ వదంతులు మాత్రమే, వీటిని నమ్మకండి, మేము పెట్రోల్ నిల్వలు మా దగ్గర ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపైన ఆ డీలర్లపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కూడా ప్రకటన చేయడం జరిగింది. అయినా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు, లేదంటే కిలోమీటర్ల మేర భారీ క్యూలు. ఇలాంటి పరిస్థితులను కనుక చూసినట్లయితే ఒక్క జిల్లాలో కాదు, వరంగల్, ఖమ్మంలో మొదలైనటువంటి, లేదంటే ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో మొదలైనటువంటి ఈ కృత్రిమ కొరత ఇప్పుడు నగరం నడిబొడ్డున కూడా వచ్చేసింది. నగరం నడిబొడ్డున కూడా వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టిర్రు. ఒకవేళ ఉన్న కాడ కిలోమీటర్ల కొద్దీ లైన్లో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ లైన్లో వాడు పోయేసరికి అక్కడ అయిపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సమయం కూడా వృధాగా అయ్యి అతను నడుచుకుంటూ వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. దీని వెనకాల ఉన్నటువంటి ఏ కారణం ఉందో ఆ కారణాన్ని ప్రభుత్వ పెద్దలే బయటికి తీసి ఈ కృత్రిమ కొరతను నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జనగామ జిల్లాలో 108 బంకులు ఉంటే 14 బంకులకు వాళ్ళు ఇండెంట్ కట్టినా కానీ వాళ్ళకి అసలు 5 రోజులుగా వాళ్ళకు ఒక ట్యాంకర్ కూడా రాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 80 బంకుల్లో నో స్టాక్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో ఇలాంటిదే కనిపిస్తుంది. నిర్మల్, అది కూడా అక్కడ బార్డర్ ఉంది కాబట్టి అక్కడ కూడా కృత్రిమ కొరత సృష్టించి అక్కడ కూడా వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇంధన కొరత ఏదైతే ఉందో వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసి ఆ వచ్చే ట్యాంకర్లు ఏదైతే ఉందో ఆ అలసత్వం లేకుండా సకాలంలో ట్యాంకర్లు పెట్రోల్ బంకుకు చేరి పెట్రోల్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులను తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఈ వదంతులు ఎవరు కూడా సృష్టించకండి. నిజంగా ఎంత అవసరమో అంత వాడండి, లేదంటే ఇంకొక 100 రూపాయల ఎక్కువ పెట్రోలో లేకపోతే ఇంకొక 400 రూపాయల ఎక్కువ డీజిల్ వాహనాలు పోయించుకోండి. కానీ కృత్రిమ కొరత అనేది ఏదైతే ఉందో దాన్ని సృష్టించకండి. డీలర్లైనా సరే ఏదో ఒక లాభాపేక్షతో దాన్ని ఆపితే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి దోషులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ చర్యల ద్వారా ఈ వాహనదారుల ఇబ్బందులు కూడా తొలగిపోవాలని కోరుతూ ఆశిస్తూ ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.